యెషయా గ్రంథం 14వ అధ్యాయము. ఏలైనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచు కొనును. వానిని స్వదేశంలో నివసింపచేయును. పరదేశులు వారిని కలుసుకొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు. జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారికి దాసులుగాను పనికత్తులుగాను స్వాధీనపరచుకుందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. మీ బాధను మీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గురించి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయెను. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరంగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విర్రగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారం చేత జనులను లోబరిచిరి. భూలోకం అంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. జనములు పాడ సాగుదురు. నీవు పండుకున్నప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్ను గురించి తమలా వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతాలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచూ ఉన్నది. వారందరు నిన్ను చూసి నీవును మా వలె బలహీనుడవు అయితివా, నీవును మాబోటి వాడివి అయితివా అందురు. నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిందించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులు అందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలెనున్నావు. ఖడ్గం చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవి అయితివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బిలాము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలెనున్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూను జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకును దొడ్డి సిద్ధపరచుకునుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోనులో నుండి నామమును శేషమును కుమారుని మానుమని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని ముళ్ళ పందికి స్వాధీనంగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అష్షూరును సంహరించెదను, నా పర్వతం మీద వానిని నలగొట్టెదను. వాని కాడి నా భుజముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గురించి నేను చెప్పిన ఆలోచన ఇదే. జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచ గలవాడు ఎవడు? బాహువు చాచినవాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరంన వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తనీయులుగా విరవబడనని అంతగా సంతోషింపకుము. సర్ప బీజం నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనం చేయుదురు, దరిద్రులు సురక్షితంగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి,
పట్టణమా అంగలార్పుమి, ఫిలిస్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది, వచ్చువారి పటాలములలో వెనుక తీయువాడు ఒకడునూ లేడు. జనములు దూతకివ్వాల్సిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. యెషయా 15వ అధ్యాయము. మోయాబును గురించిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్నోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్యోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దిబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనము ఉన్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకుందురు, వారి మెడల మీదను వారి విశాల స్థలములలోను వారందరినూ ప్రలాపించుదురు, కన్నీళ్లు ఒలకపోవుదురు. హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి, యాహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీలు యోధులు కేకులు వేయుదురు, మోయాబు ప్రాణం అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తం నా హృదయము అరచుచున్నది, దాని ప్రధానులు మూడేండ్లు తరిపి దూడవలే సోయారు వరకు పారిపోదురు. లూహితు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కిపోదురు. నశించితివే అని ఎలుగెత్తి కేకులు వేయుచు హోరోనాయిము త్రోవను పోవుదురు. ఎలేనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోవును, చెట్లు చేమలు వాడబారుచున్నవి, పచ్చినది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొని పదార్థాలను నివరంజి చెట్లున్న నది అవతలకును వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దుల్లో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లాయము వరకును బెయేరే లీము వరకును వినబడెను. ఏలయనగా దీమోను జలములు రక్తము లాయెను, మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీల్లో నుండి తప్పించుకున్న వారి మీదికిని ఆ దేశంలో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను. యెషయా గ్రంథం 16వ అధ్యాయము. అరణ్యపు తట్టున ఉన్న సెల నుండి దేశం నేలువానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనిమ్ము. చెదిరిన వానిని దాచిపెట్టుము, పారిపోయిన వానిని పట్టియకుము. నేను వెలివేసిన వానిని నీతో నివసింపనిమ్ము. దోచుకొని వారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము. బలత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అనగద్రొక్కువారు దేశంలో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయం జరిగించుటకై తీవరించును. మోయాబీలు బహుగర్వం గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీలు మోయాబును గురించి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీలారా, కేవలము పాడైయున్న కిర్హరేషెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు ములుగుదురు. ఏలైనగా హెష్బోను పొలములు షిబ్నా ద్రాక్షావల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అనగద్రొక్కిరి. అవి యాజారు వరకు వ్యాపించెను, అరణ్యంలోనికి ప్రాకెను. దాని తీగలు విశాలంగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజారు ఏడ్చినట్లు నేను షిబ్నా ద్రాక్ష వల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను ఏలాలే, నా కన్నీళ్లు చేత నిన్ను తడిపెదను. ఏలైనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలం నుండి మానిపోయెను. ద్రాక్షల తోటల్లో సంగీతం వినబడదు, ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడునూ లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తం నా గుండె కొట్టుకొనుచున్నది, కిర్హరేషెతు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడుల్లో ప్రవేశించినప్పుడు వానికి ఏమీ దొరకక పోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గురించి సెలవిచ్చిన
వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారం 3 ఏండ్లులోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పంగా ఉండును. యెషయా గ్రంథం 17వ అధ్యాయం. దమస్కును గురించిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగా అగును. ఆరోయేరు పట్టణములు నిర్మానుష్యములు అగును, అవి గొర్రెల మందలు మెయ్యు తావులు అగును. ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గం లేకపోవును, దమస్కునకు రాజ్యం లేకుడును. ఇజ్రాయెల్లో ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వానికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావం క్షీణించిపోవును, వారి క్రొవ్విన శరీరము కృషించిపోవును. చేను కొయ్యవాడు దండ్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కొయ్యినట్లు ఉండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగె ఏరునట్లును ఉండును. ఆయనను ఒలివ చెట్టు దులుపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉన్నట్లు, ఫలభరితమైన చెట్టున వాళ్ళు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లు ఉండునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠములు తట్టు చూడరు. దేవతా స్తంభములనైనను సూర్యదేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీల బలమైన పట్టణములు ఇశ్రాయేలుల భయం చేత అడవిలోను కొండ శిఖరముల మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె అగును. ఆ దేశం పాడగును. ఏలైనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మర్చిపోతివి. నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలము జ్ఞాపకము చేసుకునలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్ష వల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. పొద్దున్ననే నీవు వేసిన విత్తనములను పుష్పింప చేసితివి. గొప్ప గాయములను మిక్కటమైన బాధలను కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, బహు జనములు సముద్రపు ఆర్భాటం వలె ఆర్భటించును. జనులు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరంగా పారిపోదురు. కొండ మీద పొట్టు గాలిని ఎగిరిపోనట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసవు ఎగిరిపోనట్లు వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోదురు. ఇదే మమ్మను దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగిలిరు వారికి పట్టు గతి ఇదే. యెషయా గ్రంథం 18వ అధ్యాయం. ఓహో, కూషు నదులు అవతల తట్టతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గంగా జలం మీద జమ్ము పడవలలో రాయబార్లను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మం గలవారును అగు జనమునొద్దకు, దూరంలో ఉన్న భీకర జనం నొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశం గల వారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండు వారు నగు జనమునొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకరు ధ్వజమెత్తునప్పుడును, లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎండ కాయుచుండగను, వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగను, నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు, పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటు కత్తు చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాంతులను కోసివేయును. అవి కొండల్లోని క్రూర పక్షులకును భూమి మీద ఉన్న మృగములకును విడవబడును. వేసవికాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీద ఉన్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మం గలవారును, దూరంలో ఉన్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారును అయిన దౌష్టికులగు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణంగా ఆయన నామమును నివాస స్థలంగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు. యెషయా గ్రంథం 19వ అధ్యాయము. ఐగుప్తును గురించి దేవోక్తి. యెహోవా వేగం గల మేఘం ఎక్కి ఐగుప్తుకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తుల మీదికి ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదికి సహోదరులను, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణంతో పట్టణము యుద్ధం చేయును, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేయును. ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను.
కావున వారు విగ్రహముల యొద్దకును, గొణుగువారి యొద్దకును, కర్ణ పిచాచి గలవారి యొద్దకును, సోదెగాండ్ల యొద్దకును విచారింపవల్లుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. బలత్కారుడైన రాజు వారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతియు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినెల అగును, ఏటి పాయలును కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలును వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరమున ఉన్న బీడులును దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును. జాలర్లును దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయువారందరును ప్రలాపించెదరు. జాలముల మీద వలలు వేయువారు కృషించిపోదురు. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. కూలి పని చేవారందరూ మనోవ్యాధి పొందుదురు. సోయాను అధిపతులు కేవలము అవివేకులు ఐరి. ఆలోచన శక్తి పశుప్రాయము ఆయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గురించి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను గదా. సోయాను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలి పడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూల చేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లు అయినను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీ వంటి వారు అగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తమ చెయ్యి ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తనకు విరోధంగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణం చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థంగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడై ఒక రక్షకుణ్ణి పంపును. అతడు వారిని విమోచించు. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొను. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారి బలి నైవేద్యంను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకున్న మ్రొక్కుబళ్లను చెల్లించెదరు. యెహోవా వానిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగ్గా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరునకు రాజమార్గము ఏర్పడును. ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూ ఉందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇజ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడదరని చెప్పి వారిని ఆశీర్వదించు. యెషయా గ్రంథం 20వ అధ్యాయము. అష్షూరు రాజు అయిన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరంన అష్డోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలంన యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీ పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదం నుండి జోళ్ళు తీసివేము. అతడు అలాగు చేసి దిగంబరే జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గురించి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యంగాను 3 సంవత్సరములు దిగంబరివై జోడు లెక్కయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనుపోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేనివారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానము అగునట్లు పిరుదల మీద వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకున్న కూషీలను గూర్చియు తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తులను గూర్చి విస్మయం పొంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.
యెషయా గ్రంథం 21వ అధ్యాయము. సముద్ర తీరమున ఉన్న అడవి దేశమును గురించిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చున్న దర్శనం నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసం చేయువారు మోసం దోచుకొని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. వారు భోజనపు బల్లను సిద్ధం చేదురు, తివాసీలు పరతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములను చమురు రాయుడి, కేడములకు చమురు రాయుడి. ప్రభు నాతో ఇట్లన్ను, నీవు వెళ్ళి కావలివాణ్ణి నియమింపుము, అతడు తనకు కనబడు దాన్ని తెలియచేయవలెను. జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకులు వేసి, నా ఏలినవాడ పగటివేళ నేను నిత్యమును కావలి రుజువు మీద నిలుచుచున్నాను. రాత్రి అంతయు కావలి కాయుచు ఉన్నాను. ఇదిగో జతలు జతలుగా రౌదుల దండ్లు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళెంలో నూర్చబడిన దానా, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు అగు యెహోవా వలన నేను వినిన సంగతిని నీకు తెలియజెప్పి ఉన్నాను. దుమానును గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయూర్లో నుండి కేకులు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము అగును రాత్రి అగును, మీరు విచారింపగోరిన ఎడలా విచారించుడి, మరలా రండి అనుచు ఉన్నాడు. అరేబియాను గురించిన దేవోక్తి. దేదానీయులైన స్తారా వాహులారా, సాయంకాలంన మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమాదేశ నివాసులారా, దప్పికొన్న వారికి నీళ్లు తెండి, పారిపోచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి. ఖడ్గ భయం చేతను, దూసిన ఖడ్గ భయం చేతను, ఎక్కుపెట్టబడిన ధనస్సుల భయం చేతను, క్రూర యుద్ధ భయం చేతను వారు పారిపోచున్నారు. ప్రభు నాకిలాగు సెలవిచ్చున్నాడు, కూలి వారు ఎంచునట్లుగా ఒక్క ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోను. కేదారీల బలార్జుల వీలుకాండ్లలో శేషించువారు కొద్దివారు అగుదురు. ఇలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము. దర్శనపు లోయను గురించిన దైవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గం చేత హతము కాలేదు, యుద్ధంలో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా వీలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. నీలో దొరికిన వారందరూ పట్టబడి దూరంనకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. నాకు విముఖులై యుండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునకు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగచేయును. ఆయన ప్రాకారమును పడగొట్టగా కొండల వైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొందిని వహించి ఉన్నది. కీరుడాలు పైగవి సేన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములు ఉన్నవి. గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొను చున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందు ఉన్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్నపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కబెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిల్చుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. ఆయనను దాని చేయించిన వాని వైపు నీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకుంటకును గోనెపట్ట కట్టుకునుటకును సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కొయ్యుచు మాంసం తినుచు ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు.
కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లు అనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యుద్ధకు పోయి అతనితో ఇట్లను, ఇక్కడ మీకేం పని? ఇక్కడ నీకెవరు ఉన్నారు? నీవిక్కడ సమాధి తొలిపించుకొన నేల, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు ఒకడిని విసిరివేనట్లు యెహోవా నిన్ను వడిగా విసిరి, ఆయన నేను గట్టిగా పట్టుకొన్ను. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చువాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడిపోను. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగంలో నుండి ఆయన నిన్ను త్రోసివే. ఆ దినమున నేను నా సేవకుడైన హిల్కీయా కుమారుడు అగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచదను. అతడు తీయగా ఎవడునూ ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడునూ తీయజాలడు. దిట్టమైన చోటు మేకుగొట్టినట్లు నేను అతని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనంగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతానపు సంబంధులు అగు పిల్ల జల్లలో అందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగ వేయబడి పడును. దాని మీద ఉన్న భారము నాశనమగును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 23వ అధ్యాయము. తూరును గురించిన దేవోక్తి. తార్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. సముద్రం దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభం వచ్చెను. సీదోను సిగ్గుపడము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచూ ఉన్నది. నేను ప్రసవేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. నా వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తార్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలగచేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసం చేయుటకు దూర ప్రయాణం చేసినది ఇదేనా? దాని వర్తకులు రాజ సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటములు నిచ్చుచుండు తూరుకు ఇలాగూ చేయునెవడు ఉద్దేశించను? సర్వ సౌందర్యము గర్వాతిశయమును అపవిత్ర పరచుటకును, భూమి మీదనున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ చేయనుద్దేశించెను. తార్షీషు కుమారి, నీ దేశమునికిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించున్నట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రం మీద తన చేయి చాపెను, రాజ్యములను కంపింప చేసెను. కానాను కోటలను నశింపచేయుటకును యెహోవా దాని గురించి ఆజ్ఞాపించెను. మరియు ఆయన, సీదోను కన్యక చెరపట్టబడిన దానా, నీకికను సంతోషం ఉండదు. నీవు లేచి కిత్తీమునకు దాటిపోము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీల దేశమును చూడుము, వారికను జనముగా నుండరు. అశ్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసంగా చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి దాన్ని నగరులను పడగొట్టి ఉన్నారు. తార్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఎలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములు అయిన తర్వాత వేశ్యలు కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరువబడిన వేశ్య, సితారా తీసుకుని పట్నంలో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము. అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరల భూమి మీద ఉన్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతంగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితము అగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతృప్తి ఇచ్చు భోజనమునకును
ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణము లాభము ఆధారంగా ఉండును. యెషయా గ్రంథం 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకును కలుగును. దాసీలకు కలిగినట్లు వారి యజమాను రాండ్లకును కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును. అప్పిచ్చువారికి కలిగినట్టు అప్పు పుచ్చుకొని వారికి కలుగును. వడ్డీకిచ్చువారికి కలిగినట్టు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశం కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్ము అగును. యెహోవా ఇలాగూ సెలవిచ్చియున్నాడు. దేశం వ్యాకులం చేత వాడిపోచున్నది, లోకము దుఃఖం చేత క్షీణించిపోచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనం చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచున్నారు. తంబూరల సంతోషనాదము నిలిచిపోయెను. ఉల్లసించువారి ధ్వని మానిపోయెను. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు. పానము చేయువారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము నిర్మూలం చేయబడెను. ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు ముయ్యబడి ఉన్నది. ద్రాక్షరసం లేదని పొలములలో జనులు కేకలు వేయుచూ ఉన్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశంలో ఆనందం లేదు. పట్నంలో పాడు మాత్రం శేషించెను. గుమ్మములు విరగొట్టబడెను. ఒలివ చెట్లును దులుపు నప్పుడును, ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొన్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహాత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశను ఉన్నవారులారా యెహోవాను గనపరచుడి. సముద్ర ద్వీప వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గనపరచుడి. నీతిమంతునికి స్తోత్రం అని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసం చేయవారు మోసము చేయుదురు. మోసం చేయవారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి నీ మీదకి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది. భూమి కేవలం తునకలైపోవుచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాకవలె ఇటు అటు ఊగుచూ ఉన్నది. దాని అపరాధము దాని మీద భారంగా ఉంది. అది పడి ఇంకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును. గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీద ఉన్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్టుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజు అగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. 25వ అధ్యాయము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి. సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారం గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యంగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యంగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచెదరు. భీకర జనముల పట్నస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయ కీర్తన అణిచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయును. మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును
సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులిలాగు అందురు, ఇదిగో మనలను రక్షించును అని మనము కనిపెట్టుకుని యున్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును. పెంటకుప్పల్లో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్లు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు నీ ప్రాకారములు పొడువైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును. యెషయా గ్రంథం 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకు ఉన్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను రుజువులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయుచు ఉన్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచు ఉన్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నాలో నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేదురు. యెహోవా నీ హస్తం ఒత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. నిత్యంగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజంగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచి వేసితివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకునిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. మేము గర్భం ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్లు ఉంటిమి. మేము లోకంలో రక్షణ కలుగచేయకపోతిమి. లోకంలో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములు అగును. మంటిలో పడి ఉన్న వార్లారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీది చంపబడిన వారిని ఇంకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. యెషయా గ్రంథం 27వ అధ్యాయము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనం ఉండును. దాని గురించి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచు ఉన్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచు ఉన్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచు ఉన్నాను. నా యందు క్రోధం లేదు. గచ్చబొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి
తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇజ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితంగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టిన, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితంగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున్న ప్రాయశ్చిత్తం చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇంకను మరలా లేవవు. ప్రాకారం గల పట్టణము నిర్జనమై అడవి వలె విడవబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చోబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అష్షూరు దేశంలో నశింప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలు అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షరసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బల పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జనముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీద ఉన్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాన్ని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటంగా ఉండును, సౌందర్యము గల మకుటంగా ఉండును. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వానికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మం నొద్ద యుద్ధమునకు పారగొట్టు వానికి పరాక్రమము పుట్టించు వాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షరసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తర పడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షరసము వానిని మృంగివేయుచు ఉన్నది, మద్యము వలన తత్తరపడుచు ఉన్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనము బల్లలన్నీ వాంతితోనూ కల్మషంతోనూ నిండి ఉన్నవి. అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియచేయును? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే, అలసిన వారికి నెమ్మది కలగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినప్పుడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచూ ఉన్నాడు. అయినను వారు విననొల్ల రైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణంతో నిబంధన చేసుకుంటుమి, పాతాళంతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువకు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు,
నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగి ఉన్న చోటు నీళ్ళ చేత కొట్టుకొని పోవును. మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడికలు నిలవదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారు అగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మను ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండు కొనుటకును మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజంగా తన కార్యములను, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నొనరించుటకును ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితంగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకునది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలగొట్టునా, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. గోధుమలు వరుసగా విత్తును, యావలలు తానేర్పరిచిన చేనులో చల్లును. దాని అంచున మిరప మొలకలు వెయ్యును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు. బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుళ్ళగొట్టును గదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దానిని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దానిని నలపడు గదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.